హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సెల్ఫ్ ఎరా ఛానల్లో వచ్చి ఈ వీడియోస్ చూస్తున్నందుకు. మొదటిగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటి వీడియో తర్వాత సెల్ఫ్ ఎరాలో జర్నీ కోసం మాట్లాడదాం, బిజినెస్ కోసం మాట్లాడదాం అని అన్నా. బిజినెస్ కోసం మాట్లాడడానికన్నా బిజినెస్ చేయాలి, బిజినెస్లో నిలబడాలి అంటే ఉండాల్సిన మొదటి క్వాలిటీ కోసం మాట్లాడదాం. బిజినెస్లో ఉండాలంటే మొదటి క్వాలిటీ ధైర్యం. ధైర్యం మొదటి క్వాలిటీ. ధైర్యం మొదటి క్వాలిటీనా? అలా ఎలా? ఎస్, ధైర్యం ఉంటేనే బిజినెస్ చేయాలి. బిజినెస్ చేసే ప్రాసెస్లో ఎన్నో ఒడిదుడుకులు. నా జర్నీని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తులకు తెలుసు నా జర్నీ ఎంత ఒడిదుడుకులతో కూడుకున్నదో. నా ఏజ్లో కానీ, నా కలీగ్స్లో కానీ, నా ఫ్రెండ్స్లో కానీ వాళ్ళందరికన్నా నేను గొప్ప అని చెప్పను, కానీ డెఫినెట్గా వాళ్ళకన్నా బెటర్ వర్కే నేను చేశాను. కానీ నేను నమ్మిన వ్యక్తులు, నేను నమ్మిన పరిస్థితులు, నేను నమ్మిన భావాలు అన్నీ బహుశా అలా కాకుండా ఇంకోలా చేస్తుంటే బాగుండేదేమో. దానివల్ల నేను చాలా ఇంపాక్ట్ అయ్యాను. ఇంత ఇంపాక్ట్ అయినప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారంటే అయిపోయింది, ఇంక విశ్వనాథ్ ఇంకేం లేదు, ఇక్కడతో క్లోజ్ అని. చాలా ప్రయత్నాలు, ఎవరికి వాళ్ళే డిఫరెంట్ ప్రయత్నాలు చేసుకోవడం మొదలుపెట్టారు, ఒంటరిని చేసేశారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నేనేంటో నాకు తెలుసు. ప్రపంచం అంతా ఏదో జరుగుంటుందిలే, ఏదో జరగకుండా ఎందుకు ఉంటుంది అన్నప్పుడు ఎస్, ఏదో జరిగింది, బట్ ఏది జరిగినా నా నిజాయితీ మాత్రం పోలేదు. నేను తప్పు చేయలేదు. కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. దానికి బాధ్యత వహించాల్సిందే నేను వహిస్తున్నాను, తీసుకుంటున్నాను. కానీ నేను నా ధైర్యాన్ని కోల్పోకుండా బిజినెస్లో నిలబడాలనుకుంటున్నాను, నిలబడతాను కూడా. దానికోసమే నా యొక్క జర్నీని మీ అందరి ముందు పెడుతున్నాను సెల్ఫ్ ఎరాలో. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఈ ప్రాసెస్లో నాలాగే చాలామంది ఇబ్బంది పడిన సందర్భాలు ఉండుంటాయి. నేను చాలా న్యూస్ ఆర్టికల్స్లో చూశాను, బిజినెస్ లాస్ అయింది, ఇట్లా జరిగింది, అప్పులున్నాయి, ఇట్లా జరిగాయి. కరెక్టే, బిజినెస్ లాస్ అవుతుంది, అప్పులు ఉంటాయి. అయితే అలా జరగాల్సిన అవసరం లేదు. మీరు నిజాయితీగా ఉంటే, మీరు నిజాయితీగా కష్టపడే ఒక అవకాశం మీకు కల్పించబడితే, మీ నిజాయితీకి మీరు కష్టపడే తత్వానికి ఒక అవకాశం సెల్ఫ్ ఎరా క్రియేట్ చేస్తుంది. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. అందరం కలిపి పనిచేద్దాం. నిజంగా మీరు ట్రబుల్స్లో ఉన్నారు, ఎస్ నాకు సపోర్ట్ కావాలి అని మీరు ఫీల్ అయితే, మీకు ఒక మార్గం కావాలని మీరు ఫీల్ అయితే డెఫినెట్గా ఈ ఛానల్తో ట్యూన్ అయి ఉండండి. చాలా త్వరలో చాలా మంచి ఆప్షన్స్తో, ఎటువంటి ప్రెషర్ లేనటువంటి పరిస్థితుల్లో మీరు మీ కుటుంబానికి ఎంత అండగా ఉండాలని ప్రయత్నించేస్తున్నారో ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా మీకు ఒక మంచి అవకాశం క్రియేట్ చేయబడుతుంది. దానికోసం మీరు ట్యూన్ అయి ఉండండి, ధైర్యంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. పక్కవాడిని ఎదగనిద్దాం అంతే, అంతకుమించి ఇంకేం మాట్లాడద్దు. ఎందుకంటే మన సక్సెస్ మాట్లాడాలి, మన నిజాయితీ మాట్లాడాలి. ఏ రోజుకన్నా నిజాయితీ గెలుస్తుంది. లేట్ అవుతుంది అంతే. సినిమాలో చూస్తాంగా, హీరో లాస్ట్లోనే విన్ అవుతాడు. రాముడు కష్టాలన్నీ పడిన తర్వాతనే దేవుడయ్యాడు. మన దేవుడు హీరో కాకపోవచ్చు, కానీ మన ఫ్యామిలీస్కి, మనం నమ్ముకున్న వ్యక్తులకి మనం రాముళ్ళమే, దేవుళ్ళమే. సో దయచేసి ధైర్యంగా ఉండండి, మీ ఫ్యామిలీస్తో కనెక్టెడ్గా ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఏదన్నా సరే కష్టపడి దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతామనే నమ్మకం మీకుంటే నాతో ఉండండి. నేను చెప్తాను ఏం చేయాలని. థ్యాంక్ యూ ఎవ్రీవన్.